త్వరలోనే ఎన్నికలు వస్తున్నాయి. అయితే రాబోతున్న ఈ 2024 ఎన్నికల్లో ఇక్కడ మన వైఎస్ఆర్ జిల్లా నుండి ఎంపీగా అవినాష్ రెడ్డి సార్ వైసీపీ పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు కదా. అయితే సార్ యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి, అసలు సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? గెలిచేదే ఆయన, ఇక్కడ ఎవరు పోటీ కాదు ఆయనకు. అయితే చెప్పండి అన్నయ్య, అంటే అవినాష్ రెడ్డి సార్ మీద మీకు అంత బలమైన నమ్మకం ఏంటి? ఒకవేళ సారే ఇక్కడ జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒక భారీ స్థాయిలో గెలవాల్సి వస్తే అతని గెలుపుకి అంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి? సంక్షేమ ఉన్నాయి కదా, సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా. అయితే అవినాష్ రెడ్డి సార్ ఇక్కడ ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నడవలేని వాళ్ళకి ట్రై సైకిల్స్ ఇప్పించారు. అట్లాగే ఎండిపోయిన పొలాలకి సాగునీటి విషయంలో చేపట్టిన ప్రాజెక్ట్స్ అవ్వచ్చు, తర్వాత జాబ్ మేళా కానీ అంటే నిరుద్యోగులకి, అట్లాగే ఉపాధి విషయంలో కొన్ని కంపెనీస్ తెప్పించారు. ఆదిత్య బిర్లా కానీ, నీల్ కమల్ అని, ఫుడ్ ప్రాసెసింగ్ అని. అంటే ఇన్ని చేపట్టిన ఈ అభివృద్ధి పనుల యొక్క ప్రభావం జనాల మీద ఎంతవరకు ఉంటుంది ఈసారి ఎలక్షన్స్ లో సార్కి ఓటు వేసి గెలిపించడానికి? మాక్సిమం ఆయన గెలుస్తాడన్న, ఇది చెప్పాల్సిన అవసరం లేదు. అవన్నీ చాలా చేసినాడు, చాలా కంపెనీలు చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి కాబట్టి ఆయనకే ఓటేస్తాం మేము కూడా. అయితే అన్నయ్య, ఇదే వైఎస్ఆర్ జిల్లా నుండి అవినాష్ రెడ్డి సార్ కి ప్రత్యర్థులుగా తెలుగుదేశం పార్టీ నుండి భూపేష్ రెడ్డి సార్, అట్లాగే కాంగ్రెస్ నుండి షర్మిలా మ్యామ్ పోటీ చేస్తున్నారు. వాళ్ళిద్దరి యొక్క విజయ అవకాశాలు ఎట్లా ఉన్నాయి? వాళ్ళ మీద మీ అభిప్రాయం చెప్పండి. వాళ్ళు చెప్పలేము అది. పోనీ ఇదే జమ్మలమడుగు నియోజకవర్గం నుండి వైసీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా సుధీర్ రెడ్డి సార్ కంటెస్ట్ చేస్తున్నారు. అట్లాగే తనకు ప్రత్యర్థిగా ఆదినారాయణ రెడ్డి సార్ పోటీ చేస్తున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరికి ఎక్కువగా విజయ అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఎందుచేత? సుధీర్ రెడ్డికి ఉన్నాయి ఎక్కువ. అంటే చెప్పండి సార్, సుధీర్ రెడ్డి సార్ మీద మీ అభిప్రాయం ఏంటి? తనకి ఎంతగా అనుకూలించే అంశాలు ఏమున్నాయి గెలవటానికి? ప్రజలలో బాగా తిరుగుతాడు, ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటాడు, చిన్న చిన్న కార్యక్రమాలకు వస్తాడు.